వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కొంతమంది పుట్టిన సమయాన్ని బట్టి రకరకాల దోషాలు వింటూ ఉంటాము. అందులో ఒకటి విషతకాల సర్పదోషం. అసలు విషతకాల సర్పదోషం అంటే ఏంటి? మరి ఈ దోషం ఉన్నవాళ్ళు, వివిధ రాశుల్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి పూజలు చేయాలి తెలుసుకుందాం. రాజమండ్రి సంపత్ నగర్ నుంచి ప్రముఖ జ్యోతిష్యులు గాడేపల్లి వీరభద్ర శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. గురుగారు, ఏంటిది విషతకాల సర్పదోషం అంటే? ఎవరికి ఉంటుంది, ఏం చేయాలి? మీరు చెప్పిన పేరుల్లోనే విష అనేటువంటి పదం ఉందమ్మా. విషంతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో. సాధారణంగా విషతకాల సర్పదోషంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా పెరగలేరండి. అనాథాలయంలోను, లేదంటే ఏదో తాత మామల దగ్గర, ఏదో అమ్మమ్మ తాతల దగ్గర పెరగాలి. ఏం చేద్దంటే వీళ్ళు పుట్టినప్పుడే తల్లిదండ్రులకు కూడా ఆ యొక్క కాలసర్పదోషం ఏర్పడిపోద్దండి. విషతకాల సర్పదోషం. అడుగడుగున గండాలు, నూరేళ్ళ ఆయుష్ వీళ్ళ యొక్క జీవితంలో చూడొచ్చు ప్రత్యక్షంగా. అడుగడుగున గండాలే, కానీ ఆయుష్ నూరేళ్ళు. ఎంతసేపు ఏదో దెబ్బలతో ఉంటారు, ఏదో రక్తహీనతతో ఉంటారు. విద్యార్థి అనేటువంటి వాడు విద్యా విషయం నుంచే ఇబ్బందులు పడడం మొదలు పెడతాడు. చాలా చిన్న వయసులోనే పనికి వెళ్ళి రూపాయి సంపాదించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి జీవనాన్ని అనుభవించడంలో వీళ్ళు ముందుంటారు. విషతకాల సర్పదోషం, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, సూసైడ్ థాట్స్ చాలా ఎక్కువ వచ్చేటువంటిది విషతకాల సర్పదోష జాతకులకే. వీళ్ళే ఇంట్లోంచి కూడా ఎవరికీ చెప్పకుండా పారిపోవడానికి కూడా ప్రయత్నం చేసి అనవసరంగా సన్మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే వేరే మార్గాల్లో జీవించవలసిన పరిస్థితిని వాళ్ళకి వాళ్ళే ఎంచుకుంటూ ఉంటారు. అంతటి దోషం విషతకాల సర్పదోషంలో వీళ్ళకి రాహుకేతు గ్రహాలు కలగజేస్తాయండి. తద్వారా వీళ్ళ యొక్క జీవితానికి కొంచెం అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే కనుక ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలు చేయించి, బాల్యం నుంచే చేయాలి. ఏదో 20 ఏళ్ళు వచ్చాక చేద్దాం, 30 ఏళ్ళు వచ్చాక చేద్దాం అని చెప్పిన కాదండి. ఆ దోషం ఏర్పడిందంటే దాన్ని వెంటనే వాళ్ళు పరిహారం చేయాలి. లేదంటే కనుక ఆ ప్రభావం తల్లిదండ్రుల మీద కూడా కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఎప్పుడు ప్రతిరోజు 1000-1500 సంపాదించుకొచ్చేటువంటి తండ్రి కూడా ఇంటికి 100-200 కోసం కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితులు వస్తాయి. ఏం చేద్దంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరికి వెళ్ళాలి? కొడుగ్గా వీడికి వెళ్ళాలి. మరి వీడికి జాతకంలో విషతకాల సర్పదోషం ఉంది. వాడు నానా రకాలైన సమస్యలు అనుభవించాలంటే అంతంత ధనధాన్యాలు ఎలా ఉంటాయి వాడికి? ఉండనివ్వకుండా చేస్తాయి ఇవి. సో ఆ దోషం నుంచి బయటపడాలంటే కనుక వీళ్ళు కనీసంలో కనీసం ఒక 27 మంగళవారాల పాటు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని అయితే ఖచ్చితంగా చేయాలి. అవకాశం కుదిరితే కనుక విషతకాల సర్ప ప్రతిష్ఠ చేయాలి. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అంటే కాలసర్పదోష పరిహారార్థం ఈ యొక్క నాగప్రతిష్ఠలో అనేటువంటిది భారతదేశంలో చాలా చాలా చోట్ల చేస్తున్నారండి. అంటే ప్రతిష్ఠ అంటే అంటే ప్రాణబీజం అండి. ప్రాణంతో కూడుకున్నటువంటి స్వామివారు అక్కడ తిష్ట వేసుకుని కూర్చోవాలి. అలా కూర్చుంటేనే వీడికి ఉన్నటువంటి దోషం పోతుంది. అంటే ఇప్పుడు మనం పలానా చోటకి వెళ్ళి చేయించండి అన్నాం అనుకోండి, వాళ్ళు ఏదో చేసేస్తే ఐటీ మీడియాలో పలానా గురువు గారు చెప్పారు కాబట్టి చేసేసుకున్నాం అనుకుంటారు వాళ్ళు. అది పూర్తిగా పరిష్కారం కాకపోతే చేసినటువంటి ఫలితం వాళ్ళకి లభించడం కష్టం. అలాంటి దోషం ఉన్నటువంటి వాళ్ళతో మనం డైరెక్ట్ గా మాట్లాడమే బెటర్. ఓకే. ఏ రాశుల వాళ్ళైనా సరే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలా? ఏ రాశి వాళ్ళైనా సరే అండి, ఖచ్చితంగా విషతకాల సర్పదోషంలో పుట్టి ఉంటే కనుక, అంటే రాహుకేతువుల యొక్క మధ్యలో ఈ మిగతా గ్రహాలన్నింటినీ కూడా బంధింపబడి ఉంటాయండి. కర్కాటకం, మకరం ఈ రాశుల్లో రాహుకేతువుల యొక్క సంచారంతో మిగతా గ్రహాలన్నీ కూడా ఆ మధ్యలో ఉండిపోతే అస్తంగత్వం చెంది దానిని విషతకాల సర్పదోషం అంటారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. మీకు కూడా విషతకాల సర్పదోషం కానీ ఉన్నట్లయితే గురుగారిని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి.